రాహుల్ తన తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు. దాంతో చాలా గారాబంగా పెరిగేవాడు. అతడు ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగేది. ఏది కావాలన్నా క్షణాల్లో అతని చేతుల్లో ఉండేది. దాంతో రాహుల్ ఎక్కువసేపు టీవీ చూస్తూనో, చిరుతిళ్ళు తింటూనో, సెల్ ఫోన్లో ఆటలు ఆడటంతోనో కాలం గడిపేసేవాడు. అతిగా చిరుతిళ్ళు తినడం వలన బరువు పెరిగి లావుగా అయిపోసాగాడు. రాహుల్, కాసేపు బయటికి వెళ్ళి ఆడుకో, ఎప్పుడు టీవీనే చూస్తూ ఉంటావా? అది మంచి అలవాటు కాదు, హెచ్చరించింది అమ్మ. ఈ మాటలు రోజు వింటున్నవేగా అనుకుంటూ వెళ్తాలేమ్మా అంటూ టీవీ చూడ్డంలో నిమగ్నమైపోయాడు రాహుల్. ఇలా రోజులు గడిచిపోతున్నాయి. ఒకరోజు బడి నుండి రాహుల్ ఇంటికి వస్తున్నాడు. రాహుల్, కాస్త ఆ బంతిని ఇలా విసిరవా? ఒక అరుపు వినపడింది. అటుగా చూస్తే దూరంగా తన 7 పిల్లలు ఆడుకుంటున్నారు. వారు బాల్ విసరమని సైగ చేస్తున్నారు. రాహుల్ కిందకి చూశాడు. వంగి బాల్ తీసుకుని వేగంగా విసురుగా వాళ్ళ వైపుకి విసిరేశాడు. అంతే, పిల్లలంతా చప్పట్లు కొడుతూ, రాహుల్ ఎంత వేగంగా విసిరావు, రోజు మాతో కూడా ఆడొచ్చు కదా అంటూ మెచ్చుకున్నారు. ఆ మెచ్చుకోలు రాహుల్కు కొత్తగా అనిపించింది. నేను కూడా ఆడనా? తనను తాను ప్రశ్నించుకున్నాడు రాహుల్. అప్పటి నుంచి రాహుల్ ఇరుగు పొరుగు పిల్లలతో, బడిలోని స్నేహితులతోనూ మైదానంలో ఆడుకోవడం మొదలుపెట్టాడు. దానితో అతనికి చక్కటి వ్యాయామం దొరికింది. దాంతో అతనికి టీవీ చూసే పిచ్చి తగ్గిపోయింది. చిరుతిళ్ళు తగ్గిపోయాయి. చక్కటి ఆరోగ్యంతో ఇప్పుడు రాహుల్ చాలా చురుగ్గా ఉంటున్నాడు. పిల్లలు, మీరు ఏ ఆటలు ఆడుతారు? మీకు ఏ ఆటలంటే ఇష్టం? ఎందుకు? మీరు ఏ టీవీ కార్యక్రమాలు చూస్తారు? ఎంతసేపు చూస్తారు? ఎక్కువసేపు టీవీ చూస్తే ఏమవుతుంది? పరుగులు తీస్తూ, గెంతుతూ, ఎగురుతూ ఆటలు ఆడుతుంటే నీకెలా ఉంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేస్తారు కదూ. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.